ఏటా వానాకాలంలో వానలు వచ్చినా రాకపోయినా, వరదలు వచ్చినా రాకపోయినా ఒక్కటి మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఏంటిదబ్బా గది అని ఆలోచనలో పడ్డారా? ఇంకేంటిది, పార్టీల నడుమ కాళేశ్వరం పంచాది. పంపులు చాలు చేస్తలేరని కార్ పార్టీలు, నీళ్లు లెవ్వని సర్కారోళ్ళు, రెండు దిక్కులోళ్లకు లడాయి జోరుగా నడుస్తుంటది. ఇగో ఈసారి కూడా అచ్చం అట్లనే నడుస్తుంది కొట్లాట. చూడుర్రి, ఆయతారం గులాబీ లీడర్లంతా కట్టకాడికి బండ్లు కట్టిర్రు. మబ్బులు పట్టినాయి, మళ్ళీ ఏ టైం అవుతుందో అనుకున్నారో ఎట్టనో కానీ పొద్దుగాల 8:30కే ఆలస్యం చేయకుండా బయలుదేరిండ్రు కారు పార్టీ వాళ్ళు. కాళేశ్వరం ప్రాజెక్టు కాడున్న కనపల్లి పంప్ హౌస్ కాడికి బండి వెనక బండి కట్టిండ్రు. ఓ ఇక బాటంట పోలీసు వాళ్ళకు గులాబీ లీడర్లకు నడవ అడుగడుక్కో పంచాది నడిచింది. వాళ్ళు ఆగవట్టుడు వీళ్ళు నూకేసుడు గట్టిగానే అయ్యింది లడాయి. మీదికేం చూస్తాన వరద చేయబట్టి గోదావరి గంగమ్మ పరుగులు పెడతాంది. గిసోంటి యాలల్లో కన్నపల్లి కాడున్న పంపులు చాలు చేసి నీళ్ళు ఎత్తిపోసుకుంటే ఏమైతాంది అని గర్వ అవుతురు కారు పార్టీలు. ఒకళ్ళ మీద కోపం ఇంకోళ్ళ మీద తీస్తుండ్రు, రైతన్నలను ఆగం పట్టిస్తుండ్రు అన్నట్టు కోపానికి వచ్చిండ్రు. ప్రతిసారి మేడిగడ్డ నుంచి ఎత్తిపోయాల్సిన అవసరం లేదు నీళ్లు. మళ్ళీ చెప్తున్నా, ఎక్కడ నీళ్లు లేకపోతే మొత్తం రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులుంటే ఇక్కడ నుంచి తీయచ్చు. ఏది కన్నెపల్లి నుంచి కడెం నీళ్ళు వస్తే ఎల్లంపల్లికి అక్కడ నుంచి లిఫ్ట్ చేసుకోవచ్చు, ఎల్లంపల్లి నుంచి లిఫ్ట్ చేసుకోవచ్చు. శ్రీరామ్ సాగర్ నిండితే ఇంతకుముందు నేను చెప్పినట్టు ఫ్లడ్ ఫ్లో వస్తే మిడిమానేరు నుంచే తీసుకోవచ్చు. అంటే చివరికి ఒకవేళ శ్రీరామ్ సాగర్లో కూడా నీళ్లు లేవనుకో, ఈ కాళేశ్వరం గొప్పతనం ఏంటంటే ఎస్ఆర్ఎస్పీలో కూడా నీళ్లు లేవనుకో, ఎస్ఆర్ఎస్పీ కూడా ఉన్న ఫ్లడ్ ఫ్లో ఏదైతే ఉందో రివర్స్ పంపింగ్ ద్వారా అదే ఫ్లడ్ ఫ్లోలో నీళ్లు పైకెత్తిపోసి ఎస్ఆర్ఎస్పీని కూడా నింపే బృహత్తరమైన ప్రాజెక్టు కాళేశ్వరం. ఇక మేడిగడ్డ కాడ రిపేర్లు అవుతుంటే తతిమ పంప్ హౌస్లు ఏంటికి సాల్వ్ చేస్తలేరని కూడా గట్టిగానే అడుగుతారు కారు పార్టీ వాళ్ళు. వాళ్ళ వాస్తవం ఏంటంటే, మీ భయం మాకు తెలుసు రేవంత్ రెడ్డి గారు, మీ భయం ఏంది? నీళ్ళు ఇస్తే యూరియా ఇయ్యాలి, నీకు యూరియా ఇచ్చే తెలివే లేకపోయా. నీళ్ళు ఇస్తే యూరియా అడుగుతారు కదా రైతులు, నీకు యూరియా ఇచ్చే ముఖం లేదు. నీళ్ళు ఇస్తే పంట వండుతుంది, పంట వండితే మళ్ళీ నువ్వు పంట కొనాలనే, పంట కొనాలంటే నీకు తెలివి లేదు. సంచులు ఇచ్చే తెలివి లేదు. పంట వండితే మళ్ళీ కరెంట్ ఇవ్వాలి, కరెంట్ ఇచ్చే తెలివి అంతకంటే లేదు. పంట వండితే మద్దతు ధర ఇవ్వాలి, మళ్ళీ రైతుల ఖాతాల్లో పైసలు వేయాలి, అది ఇవ్వాయే. పంట వండితే మళ్ళీ బోనస్ ఏదని అడుగుతాం. నీ భయం ఏంటంటే, రైతులు ఎండినా పర్వాలేదు, తెలంగాణ నాశనమైనా పర్వాలేదు, కానీ ఇట్లనే బదనాం చేసుకుంటా బతకాలి, ఇంకో 2 ఏళ్ళు టైంపాస్ చేయాలి అని నువ్వు అనుకుంటున్నావు. ఇంకో దిక్కు కోట్లు పోసి కట్టిండ్రు కానీ అంత యుగురం తప్పిన పని చేసిండ్రు. దానికి అన్ని తీర్ల రిపేర్లు చేసినాకనే, ఢిల్లీకేంచి ఆఫీసర్లంతా వచ్చి చెకింగ్లు చేసినాకనే వాళ్ళు అంటేనే పంపులైనా పైపులైనా సాల్ చేస్తాం అంటున్నారు సర్కారు వాళ్ళు. ఆయనతో ఊర్లు కొట్టకపోతే వాళ్ళది బాధ్యత అని అడగబట్టిండ్రు మంత్రులు. అన్నారం బ్యారేజ్ ఉపయోగించుకునే పరిస్థితి లేదు, సుందిలో ఉపయోగించుకునే పరిస్థితి లేదు. ఆ లెవెల్ ఈ బ్యారేజీలు మేడిగడ్డ కానీ అన్నారం కానీ సుందిల కానీ ఇప్పుడు గేట్లు దింపే పరిస్థితి లేదు. గేట్లు దింపంది నీకు ఆ లెవెల్ రాదు, ఆ పంపింగ్ లెవెల్ రాదు. అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వీళ్ళు ఏదో పోయి ఆ ప్రాణి నీళ్ళు చూపెట్టి ఈ పంప్ ఆన్ చేయంటే అసలు మీరు సరిగ్గట్టుంటే ప్రాజెక్టు ఈ పరిస్థితి దాపరించకపోయేది, అంత బాగానే ఉండేది. గిట్లా రెండు దిక్కులకు నడమ కాళేశ్వరం కట్ట పంచాది మళ్ళోసారి మంచిగానే నడుస్తుంది. ఇంకో దిక్కు ఈసారి అసలే ఎల్నీనో ఉన్నదంటారు, వానలే లేవు అంటారు. మరి ఇక ఈసోంటి టైంలో గోదావరిలో వరద ఉన్నప్పుడే నీళ్ళు ఎత్తిపోసుకొని చెరువులు రిజర్వాయర్లు అన్ని నిండా నింపి పెట్టుకుంటే మంచిగా ఉంటుంది కదా అన్నట్టు మాట్లాడుతుర్రు ఇంకింతమంది. మరి ఇక ఏం చేస్తారో ఎట్ట చేస్తారో చూసుకుంటూ పోవాలి. కానీ కోడెల కొట్లాట నడమ దూడలు నలిగినట్టు రైతన్నలు ఆగమవుతుండ్రు కదా అని నారాజు అవుతుండ్రు చాలా మంది.